ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, మనం చేసిన సేవలే సమాజంలో గుర్తుండిపోతాయని, మాధవరెడ్డి విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేశారని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. జయదేపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మండల విద్యాధికారి మాధవరెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ మండల ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈఓ శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. మాధవరెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని, ప్రతి రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేశారు. మండలంలో తను చేసిన సేవలు మరవలేని అని అభినందించారు. పదవి విరమణ ఉపాధ్యాయ వృత్తికి మాత్రమేనని, సమాజ సేవలో మాధవరెడ్డి ముందు వరుసలో ఉండాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎంఈఓ మాధవరెడ్డి దంపతులను తన కుటుంబ సభ్యులతో పాటు అతిథులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ రామరెడ్డి, ఎస్ఐ కృష్ణారెడ్డి, హెచ్ఎంలు సైదులు, అనసూయ, కనకయ్య, ఉదయభాస్కర్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్ శర్మ, కొండపోచమ్మ మాజీ చైర్మన్ హనుమంతరెడ్డి, ఇటికల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు వెంకటరామరెడ్డి, యాదగిరి, శంకర్, సత్తయ్య, వెంకటేశ్వర్లు, రామచంద్రం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిర్మలా మేడం గారు, ఎంపీడీఓ రామరెడ్డి సారు, అదేవిధంగా స్థానిక జయదేపూర్ ఎస్ఐ గారు కృష్ణారెడ్డి గారు, సిఇఓ, అదేవిధంగా సీనియర్ ఎంఈఓ ఉదయభాస్కర్ గారు, మరియు వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి మల్లుగారి ఇంద్రసేనారెడ్డి గారు, అదరాస్పల్లి శశిధర్ శర్మ గారు, ఎండి వలీ అహ్మద్ గారు, టి యాదగిరి గారు, విజయేందర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మండలానికి చెందినటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులైనటువంటి వెంకటరామరెడ్డి గారు, బొద్దనాయక్ మన ముద్దు బిడ్డ మాధవరెడ్డి గారి యొక్క ఉద్యోగ విరమణ రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. తొలి పలుకులు పలకవలసిందిగా శ్రీ సైనిక సార్ గారు. థ్యాంక్ యూ సార్. ఉద్యోగ విరమణ